హలో హాయ్ నమస్తే. మా స్పేస్ మన ఊరి విశేషాలకి స్వాగతం సుస్వాగతం. మరో చక్కని వీడియోతో మీ ముందుకి. దీపావళి అందగానే అందరికీ చక్కగా ముందుగా గుర్తొచ్చేది దీపాల పండగ, ఆ తర్వాత టపాసుల మూత. ఇంతేనా దీపావళి అంటే? కాదండి, ఇంకా చాలా ఉంది. దీపావళి అనగానే చాలా ప్రాంతాల్లో మన భారతీయులకి అదొక పెద్ద పండగగా జరుపుకుంటూ ఉంటారు. మొదటి రోజు దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశిగా లక్ష్మిని, కుబేరుణ్ణి, నారాయణ స్వరూపమైన ధన్వంతరిని పూజిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఆ యమధర్మరాజుని కూడా పూజిస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చే రోజు నరక చతుర్దశిగా, మరునాడు అమావాస్య రోజు దీపావళిగా జరుపుకుంటూ ఉంటాం. ఇంతేనా దీపావళి? లేదండి, ఈ పండగ ఇంకా ఉంది. దీపావళి తర్వాత రోజు అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు చక్కగా వాళ్ళ అనుబంధానికి గుర్తుగా భగనీ హస్త భోజనం అని కూడా జరుపుకుంటూ ఉంటారు. అంటే పెళ్ళి దూరంగా వేరే ఇంటికి వెళ్ళిపోయినటువంటి ఆడపడుచులు ఆ రోజు వాళ్ళ యొక్క అన్నని కానీ తమ్ముడిని కానీ ఇంటికి పిలిచి చక్కగా భోజనాన్ని వడ్డించి వాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇంతేనా అంటే హైదరాబాద్లో గుర్తొచ్చే మరో విశేషం ఉందండి. దీపావళి అంటే కేవలం ఇవే కాదు, ఇక్కడ యాదవ వంశస్థులు ఎంతో చక్కగా జరుపుకునే మరో పండగ కూడా ఉంది. పెద్ద ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఏడాది పాటు వాళ్ళు వాళ్ళ వృత్తికై కష్టపడి పశుపోషణ చేసి దాని నుంచి వచ్చిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి వాటిని అమ్ముకొని వాళ్ళ జీవనం గడుపుతూ ఉంటారు. దానికి గుర్తుగా దీపావళి ముందు రోజు అంటే నరక చతుర్దశి రోజు ఒక గొప్ప ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఉత్సవం చూడాలంటే అది హైదరాబాద్లో మాత్రమే అంత గొప్పగా చూడగలుగుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఒక ఉత్సవం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూసుకుందాం. అదేనండి, మామూలుగా మనం శ్రీకృష్ణుడు పశుపాలకుడుగా ఉన్నాడు అంటారు. గోవుల్ని పెంచి ఆ గోవుల పోషణ చేశాడు అంటారు. ఆయన వంశస్థులందరూ కూడా అదేవిధంగా ఆవుల్ని పెంచి ఆవుల నుంచి వచ్చినటువంటి పాలతోటి వెన్న, మిగడ తీసి, నెయ్యి తీసి వాళ్ళు పోషణగా వాళ్ళ యొక్క పోషణని కూడా జరిపించుకున్నారు అని చెబుతూ ఉంటారు. ఈనాటికి కూడా యాదవ వంశం చాలా వరకు అదే చేస్తూ ఉన్నది. అప్పుడు గోవుల్ని పెంచారు, ఇప్పుడు గేదెల్ని పెంచుతూ ఉన్నారు. ఆ గేదెల కంటే పాలు, పెరుగు అన్నీ తీస్తూ ఉంటారు కాబట్టి వాటిని చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటారు. వాటిని చక్కగా పోషణ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ గేదెలు పాలు ఇవ్వాలంటే, ఈ గేదెలు వంశవృద్ధి చెందాలంటే దున్నపోతులు కావాలి కదండి. అవి ఉంటేనే కదా ఇది కొనసాగుతూ ఉంటుంది. గేదెలంటే పాలు ఇస్తాయి, వాటి ద్వారా వ్యాపారం జరుగుతుంది కాబట్టి వాటిని చక్కగా పెంచి పోషిస్తూ ఉంటారు. కానీ మరి దున్నపోతులు, వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు కదా. అందుకని వాటి మీద అంత ఇంట్రెస్ట్ చూపించారనే ఉద్దేశంతో ఈ యాదవ వంశస్థులు అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం వాటి వంశాభివృద్ధి జరుగుతూ వీళ్ళ యొక్క యాదవ వంశం అనేది అలాగ కొనసాగుతూ వాళ్ళ వ్యాపారాలు ఎప్పటికీ ఉండేటట్టు చూడాలంటే దున్నపోతుల్ని కూడా పెంచాలి, వాటి యొక్క పోషణకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని, దాన్ని ప్రోత్సాహకంగా ఉండాలనే ఉద్దేశంతో మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. మిస్ వరల్డ్, మిస్ ఇండియా కాంపిటీషన్లు అనేవి చేస్తూ ఉంటారు. అలాంటి కాంపిటీషన్ ఒకటి ఈ దున్నపోతులకు పెట్టి చక్కగా ఉత్సవంగా అందరూ కూడా ఉత్సాహంగా ఒక ఉత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు అప్పటి యాదవ పెద్దలు. నేటికి ఆ ఉత్సవాన్ని సదరుత్సవంగా జరిపిస్తూ ఉన్నారు. అటువంటి ఉత్సవమే మనం హైదరాబాద్లో చూస్తున్నటువంటి సదర్ ఉత్సవ సమ్మేళనం. శ్రీకృష్ణ సేవా సమితి శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈ యాదవ వంశస్థులు, హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ దున్నపోతుల్ని ఏ విధంగా పెంచుతున్నారు, వాటిని ఎంత ఆరోగ్యంగా ఉంచుతున్నారు అనేది చూపించడానికి ఒక ఉత్సవం జరిపిస్తూ ఉంటారు. అదే సదర్ ఉత్సవం. ఈ 2025 సంవత్సరం నుంచి
తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి ప్రోత్సాహకంగా దీన్ని ఒక రాష్ట్ర పండగగా జరపాలని నిర్ణయించడం, స్వయంగా సీఎంఏ ఈ ఉత్సవంలో పాల్గొని వీళ్ళందరినీ మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరింత గొప్పగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీస్తూ ఉన్నాను. అందరూ కూడా చక్కగా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ఎక్కడన్నా జరుగుతూ ఉంటే మాకు వాటి గురించి తెలియచేయండి.
మరి కార్వాన్ నుంచి వచ్చేసిన నిలబొత్తుని కూడా స్టేజ్ పైకి స్టేజ్